రైటరు మనోడికి హిట్ పడి చాలా రోజులైంది. మన బ్యానర్ నుంచి మంచి హిట్ గిఫ్ట్గా ఇవ్వాలా. పిచ్చులు వేసిపోయే కథ ఏమన్నా ఉంటే చెప్పు. అద్దరిపోయే కథ రాసుకొచ్చా. టైటిల్ లైగర్. ఏంటి చూడరా, మార్షల్ ఆర్ట్స్, యాక్షన్, డ్రామా, రొమాన్స్, స్పోర్ట్. ఓడి అమ్మ పిచ్చులు వేసిపోయిందా. కంటిన్యూ. ఓపెన్ చేస్తే టాటా అల్ట్రా T.11 ట్రక్లో ఏరుశనక్కాయలు తినుకుంటూ మన హీరో అమ్మ టైగరు తన కొడుకు లైగర్తో కలిసి కరీంనగర్ నుంచి ముంబై వచ్చేసి పంపు కొట్టుకునే గ్యాస్ స్టవ్ తోటి ఓ టీ కొట్టేసుకుంటారండి. అదే టైంలో ఆలిబాయిని చంపడానికి వచ్చిన ఒక 10 మందిని మనోడు పైకి లేపి 7 మంది అని అతను. ఏంటా ఏం లేపాడు? కాలు, లెగ్గు. ఓ లెగ్గా. అబ్బా సాయిరా. కంటిన్యూ. కాపాడేసాడని హ్యాపీనెస్లో మన అలీబాయ్ మనోడిని పేరేంటి అని అడుగుతాడండి. దానికి మనోడు ఏంటి అది? లైగర్. ఓ లైగరా, డైరెక్ట్గా చెప్పచ్చు కదా స్వామి. కాసేపు సెన్సార్ లే సర్టిఫికేట్ ఇచ్చేస్తారని భయపడిపోయాను. అంటే మనోడు కొంచెం నత్తి ఉండడం వల్ల అలా మాట్లాడనమాట. అసలు కథలోకి వెళ్తే వీళ్ళిద్దరూ ఏరుశనక్కాయలు తినుకుంటే ఇక్కడికి వచ్చింది కొడుకుని పెద్ద MMA ఫైటర్ అని చేయడానికి. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ అయిపోగానే తన క్రాస్ బ్రీడ్ కొడుకుని తీసుకుని ముష్టి యుద్ధాలు నేర్పించే ప్లేస్కి తీసుకెళ్ళిపోతుంది. క్రాస్ బ్రీడ్ ఏంటి? ఒక లయన్ కి టైగర్ కి పుట్టింటాడు. వీళ్ళిద్దరికి పుట్టిన క్రాస్ బ్రీడ్ కొడుకే మన హీరో లైగర్. ఈ క్రాస్ బ్రీడు అది వినటానికి ఒకలాగా ఉందా? బాగోదేమో. ఉండెల్లి ఆ మాత్రం ఉండెల్లి. సరే నెక్స్ట్. ఆ కోచ్ని మా వాడికి ఫ్రీగా ఫైటింగ్ నేర్పించమని రిక్వెస్టింగ్ చేద్దండి. ఆడేమో ఇది వ్యాపారం గెటౌట్ అంటాడు. ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? 2004లో నిన్ను రింగ్లో గింగిరాలు తిరిగేలా ఎరగొట్టేసింది నా లైన్ మొగుడు అని చెప్పుద్దండి. దాంతో మనోడు షాకింగ్ అయిపోయి ఏ ఎక్స్ప్రెషన్ పెట్టాలో అర్థం కాని ఎక్స్ప్రెషన్ కూడా పెట్టేసి ఎందుకు వచ్చిన గొడవలో అని చెప్పి ఒప్పేసుకుంటాడు. కాదు, ఆల్రెడీ మనోడు మంచి ఫైటర్ కదా, ఇంక ట్రైనింగ్లు ఏంటి దేనికి? డైరెక్ట్గా MMA ఛాంపియన్షిప్కి వెళ్ళిపోవచ్చు కదా. ఏలూరు పంట కాలంలో ఈత నేర్చుకుని పసిఫిక్ మహాసముద్రం ఇదేస్తామంటే కుదరదాడా? దేని ట్రైనింగ్ దానికి ఉండాలా? సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్. మన కోచ్ ఏమో కోచింగ్ మాత్రం ఇవ్వకుండా కూలి పని చేయించేస్తుంటాడు. కోపం తగ్గించుకోవాలి, కలిసిమెలిసి ఉండాలి అని పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్పేస్తుంటాడు. ఒకరోజు సడన్గా ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళతోటి ఫైట్ చేయమని చెప్పేస్తాడండి. ఓడి అమ్మ, వాళ్ళేమో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫైటర్లు. మనోడికేమో ఇంకా ముక్కు పచ్చలాడలేదు. ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? జస్ట్ లైక్ దట్ అందరిని ఎరగొట్టేస్తాడు. ఈ మాత్రం దానికి అక్కడ కూలి పనులు చేయడం దేనికి? డైరెక్ట్గా MMA ఛాంపియన్షిప్కి వెళ్ళిపోవచ్చుగా. ఈదికి ఒక లేంట పడితే పరిగెత్తింది, ఒలింపిక్స్ పోటీల్లో పరిగెత్తింది, రెండు ఒకటేనా? దేని ట్రైనింగ్ దానికి ఉండాలా? సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్. మనోడి ఏరత్వం చూసిన హీరోయిన్ మెలికలు తిరిగిపోయి మనసు పారేసుకుంటుందండి. మనోడు టైగర్ మాత్రమేమో ఏ దయ్యాన్ని దగ్గరికి రానియకు. దెయ్యాలు అమ్మాయిల రూపంలో వచ్చి ఆకు చూపించి నేల నాకు ఇచ్చేస్తే కావున అమ్మాయిలతో అసలు మాట్లాడడానికి ఏం లేదని కండిషనింగ్ ఇట్టింది. అయితే ఇప్పుడు మనోడు అమ్మాయితో మాట్లాడడం మానేస్తాడనమాట. అమ్మ మాట్లాడొద్దు అని చెప్పిన తర్వాత మాట్లాడితే మాట వచ్చేద్దని చెప్పేసి మనోడు మంచి పాట వేసుకుంటాడు. పాట అయిపోగానే మన కోచ్ కుర్రలందరినీ గుండ్రంగా నిలబెట్టేసి కోచింగ్ గురించి మంచి సీరియస్ మీటింగ్ కూడా పెట్టేస్తాడండి. ఇప్పుడు మనోడికి మెంటల్ ఎక్కిపోయి ట్రైనింగ్ ఇచ్చేస్తే మనోడు వెళ్ళి MMA మెడల్ కొట్టేసి నేషనల్ ఛాంపియన్ అయిపోతాడా? అంత లేదు, జస్ట్ 4 పోస్కోల్ కబుర్లు చెప్తాడు. మీటింగ్ ఓవర్. మీటింగ్ అయిపోగలే మనోడు హీరోయిన్ కావడానికి పబ్కి వెళ్ళిపోతాడు. కాదా, మనోడు కరీంనగర్ నుంచి ముంబై వచ్చింది MMA ఛాంపియన్ అవడానికి కదా. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా అనవసరంగా సైడ్ ట్రాక్ అయిపోతున్నాడేమో. MMA ఇంపార్టెంటా, అమ్మాయి ఇంపార్టెంటా? సరే నెక్స్ట్. మనోడికి నచ్చున్న మ్యాటర్ చెప్పేస్తాడండి. హీరోయిన్ అసహించుకుంటుందేమో అనుకుంటే సో క్యూట్ అంటదండి. వీళ్ళిద్దరు వీడియో ఇన్స్టాగ్రామ్లో చూసిన హీరోయిన్ అన్నయ్య సంజు గడి గేరలెక్కిపోయి ఆడెవడో చెప్తావా గేరలంపకాయలు కొట్టేమంటావా అని వార్నింగ్ ఇచ్చేస్తాడండి. ఈడేమో పెద్ద ఫైటర్, ఎందుకు వచ్చిన గొడవలు ఏం చెప్పేసి మన హీరోయిన్ తెలివి లేకపోయినా కూడా తెలివిగా ఆలోచించేసి హీరో పేరు చెప్పకుండా హీరో ఫ్రెండ్ గణపతి గడి పేరు చెప్పేస్తాడు. సంజు గడి కింద ఉన్న పిల్ల ఫైటర్లో మన గణపతి గడిని ముసిగేసి కొల్లబొడి చేస్తాడండి. ఆ కొల్లబొడి చేసిన గ్యాంగ్ మనోడికి రైల్లో దొరుకుతాడండి. మనోడు మెంటల్ ఎక్కిపోయి లెంపకాయలు గేమ్ ఆడేసి అందరిని ఎరగొట్టేసి జైలుకి వెళ్ళిపోతాడండి. అది తెలిసిన మన కోచ్ గడి కోపంతో ఊగిపోతా ఏలూరు సుబ్మాదేవ్ స్కూల్లో ఝాన్సీరాణి టీచర్ లాగా అందరిని వరుసగా మోకాలు దండపించేసి కర్రొచ్చి నెరగొడేస్తాడండి. పాపం మనోడు ఒళ్ళంతా దద్దురులు తెలిపోతాయి. ఇల్లు కాలు ఇళ్ళలు ఎడుతుంటే బొగ్గు లేపారు బేరానికి వచ్చాడు అన్నట్టు మన హీరోయిన్ కాల్ చేసేసి బర్త్డే పార్టీ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోమని చెప్పుతాడు. ఆ మాట అన్న మనోడు మదరు కాసేపు తాను పుల్లన్న సంగతి మర్చిపోయి పావులాగా బొసలు కొడేదండి. పాపం మన హీరోయిన్ ఫీల్ అయిపోయి నిద్రపోకుండా నైట్ అంతా బాధపడిపోద్దా. వాట్కా తాగేసి రోడ్డు మీద డ్యాన్స్ చేసేసి ఫుల్ ఎంజాయ్ చేశాను. దీనికి ఎమోషన్కి మ్యాచ్ కావట్లేదా? మార్చి. నేను మార్చడం దేనికి? మీ ఇష్టం వచ్చినట్టు మీరే మార్చుకోండి. రైటర్లు అంటే జోక్ అయిపోయింది. సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్. ఈ అమ్మాయి తాగేసి డ్యాన్స్ చేసిన వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిపోయి ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోద్దండి. నిద్రలేసి చూసేసరికి ఈ అమ్మాయి ఫ్లెక్సీ ఫోటోలు అట్టేసుకుని కొన్ని 100 మంది కొరనాయిలు డప్పు కొట్టుకుంటే డ్యాన్స్ చేసేస్తాను ఇంటి ముందు ఒక్క రీలకి.
నువ్వు చెప్పేది రియల్ లైఫ్లో ఎక్కడైనా జరుగుద్దా? రియల్ లైఫ్ గురించి నాకు తెలియదు, కానీ కథలో మాత్రం అలాగే జరుగుద్ది. కథలో జరిగితే ఓకే, లేదంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఆశించినట్టుగానే మనోడు హీరోయిన్ని బర్త్డే పార్టీ నుంచి ఒక మంచి కాస్ట్లీ బైక్ మీద కిడ్నాప్ చేస్తాడు. పంపు కొట్టి టీ అమ్ముకునేవాడికి అంత కాస్ట్లీ బైక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఐ డోంట్ నో. అయితే ఓకే, ప్రశాంతంగా పెదవు ముద్దు పెట్టుకుందాం అనుకుంటా ఉన్నాగా పానకంలో పొడకలాగి సంజుగడు వచ్చేసి ఈ నత్తో నన్ను లవ్ చేసింది అంటాడు. ఆ మాట వినంగానే మన హీరోయిన్ షాక్ అయిపోయి నంది అవార్డుకి నేషనల్ అవార్డుకి మధ్యలో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఎందుకు అంత షాక్ అయింది? ఇంతకు ముందో పప్పు సీన్లో మనోడు నత్తున్న సంగతి చెప్పేశాడు కదా, ముందేసి మర్చిపోయింది. ఆ సీన్ నుంచి ఈ సీన్ వరకు మనోడు ఒక్కసారి కూడా ఆ అమ్మాయితో మాట్లాడలేదా? సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా. అయితే ఓకే, అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు ఆ సంజుగాడి మీద కోపం ఈ పిల్ల ఫైటర్ల మీద చూపించి మనోడు వాళ్ళందరినీ నిరగొడేస్తాడు. నత్తితో నానా ఇబ్బందులు పడుతూ చివరికి ఐ లవ్ యూ చెప్తాడండి. తెలంగాణ మన హీరోయిన్ ఎమోషనల్ అయిపోయి కళ్ళల్లో నుంచి చొక్క నీళ్ళు రాకపోయినా కూడా కళ్ళు తుడిచేసుకుని అన్నయ్యని తీసుకుని అక్కడి నుంచి నడుచుకుంటాడు. సినిమా బిగినింగ్లో మనోడు కరీంనగర్ నుంచి ముంబై ఎందుకు వచ్చాడు? MMA ఛాంపియన్ అవడానికి. సినిమా మొదలై ఎంతసేపు అయింది? ఇప్పుడే ఇంటర్వ్యూలు పడింది. ఇప్పటి వరకు మనోడు గోల్ గురించి ఏమైనా చేశాడా? నో. వై? ఐ డోంట్ నో. అయితే ఓకే, పోతే పోయిందిలేరా, దాని గురించి బాధపడమా. మంచి సక్సెస్ అయిపోతే కనుక అందరికీ నేను నత్తి కూడా నాటు నాటు సాంగ్లా వినిపించేద్దని చెప్పేసి మన టైగర్ మాత్రం మంచి మోటివేషన్ ఇచ్చేద్దాం. దాంతో మనోడు బేపచ్చమైన ప్రాక్టీస్ చేసేసి MMA ఛాంపియన్ అయిపోయి అందరిని వాళ్ళు మూయించేస్తాడా? లేదండి, హాకీ స్టిక్ పట్టుకుని రోడ్డు మీద పరిగెత్తుకుంటూ ఆ అమ్మాయి కారుకి ఎదురెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి అసలు నా రేంజ్ ఏంటి అనుకుంటున్నావు? నేను పెద్ద హాలీవుడ్ సూపర్ స్టార్ అని తెలుసా? అల్లల్లాడిచ్చేస్తా, ఎవరు చేస్తే లోకల్కి వెళ్ళకాయ అంటది. ఏంటి ఒక్క ఇన్స్టాగ్రామ్ రీల్కి? అవునండి, అది మనోడు మనసులో ఎట్టేసుకుని 30 నిమిషాల పాటు మెంటల్ ఎక్కిపోయి ప్రాక్టీసింగ్ చేసేసి ఛాంపియన్ అయిపోతాడా? లేదండి, అంతసేపు చేస్తే ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అని చెప్పేసి జస్ట్ 20 సెకండ్స్ ప్రాక్టీస్ చేసి MMA ఫైట్కి వెళ్ళిపోతాడు. ఏమయ్యా, సినిమా థీమే మార్షల్ ఆర్ట్స్, మిగతా విషయాలన్నిటికీ అంతంత టైం ఇచ్చి అసలు విషయానికి మరీ 20 సెకండ్లు అంటే అస్సలు బాగాలేదు. మార్చి రాసే. నేను రాయడం దేనికి? మీరే రాసుకోండి. నేను వెళ్ళి పుల్లైసే పీసి మిఠాయి అని ఇది తిరిగి అమ్ముకుంటా ఉంటా. రైటర్లు అంటే జోక్ అయిపోయింది. సర్లేవో, ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్ మనోడేమో నేషనల్ ఫైనల్స్లో సంజు గాడి మీద ఉన్న పాత పాగంతా తీర్చేసుకుని పచ్చడి కింద కొట్టేసి నేషనల్ ఛాంపియన్ అయిపోతాడండి. మన కోచ్ ఏమో మనోడిని ఇంటర్నేషనల్ పంపించడానికి ఒక పిల్లిగాడ్డు అని హెల్ప్ అడుగుతాడండి. ఆడేమో Look, it's highly impossible. We can't support him because MMA is not a popular sport in India. అర్జెంటుగా 20 లక్షలు కావాలి. రిజిస్ట్రేషనింగ్ టైం ఏమో దగ్గర పడిపోతుంది. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అమ్మ ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? హీరో ఇంట్రడక్షన్ ఫైట్లో కాపాడిన అలీబాయి తన అమెరికాలో ఉన్నతో రికమెండేషన్ చేపించేస్తాడండి. వీళ్ళందరూ చార్టెడ్ ఫ్లైట్కి అమెరికా వెళ్ళిపోయి కాంపిటీషన్లో పార్టిసిపేషన్ చేస్తారు. మనోడు ఒక ఫైట్లో దెబ్బతినేసి కళ్ళు పడిపోతాడండి. అమ్మ ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? టైగర్ మాత్రం అని గట్టిగా అరుతుందండి. మనోడు లేచిపోతాడు. ఆవిడ ఎక్కడ ఉంది? ముంబైలో. ఈయన ఎక్కడ ఉన్నాడు? అమెరికాలో. మరి ఎలా అనిపించింది? ఐ డోంట్ నో. అయితే ఓకే, అసలు ట్విస్టింగ్ ఏంటంటే ఈ అలీబాయి గడు అన్న ఎవరో కాదండి, మన హీరోయిన్ బాబు. మన హీరోయిన్ హోటల్ దగ్గర తీసుకెళ్ళి డ్రాప్ చేసే టైంలో మెయిన్ గ్యాంగ్ వచ్చి హీరోయిన్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారండి. అసలు మ్యాటర్ ఏంటంటే హీరోయిన్ బాబు వాళ్ళ దగ్గర 5 స్టార్ హోటల్ కట్టడానికి ఎప్పుడూ అప్పు తీసుకుంటాడండి. ఆడేమో ఇప్పుడు ఎత్తావా సత్తావా నాకు క్యాషే కావాలని చెప్పి పేక మీద కూర్చోటాడండి. వీడి దగ్గర ఏమో డబ్బులు ఉండవు. హీరోకి ఏం చేయాలో అర్థం కాక ఒక చిన్న సూట్ కేసు బైక్ మీద పెట్టుకుని వాళ్ళని మోసం చేద్దామని చెప్పి వెళ్ళిపోతాడండి. ఒక 5 స్టార్ హోటల్ కట్టేంత డబ్బులు ఒక సూట్ కేసులు ఎట్టబట్టినాయి? ఐ డోంట్ నో. అయితే ఓకే, డబ్బులు తేకుండా మోసం చేసాడని తెలిసిపోయి అక్కడ అవలాంటి అమ్మాయిలు మనోడిని చుట్టుముట్టేసి మైక్లర్ కొట్టేసి మెట్రో రైలుకి ఎలాగట్టేస్తారండి. మనోడు బాధగా హాస్పిటల్లో కూర్చుంటే మన టైగర్ మొదలు పరామర్శించడానికి వచ్చేది. ఏలాడగట్టినోని కిందకి ఎవరు దించారు? ఐ డోంట్ నో. అమ్మకంత ఫాస్ట్గా అమెరికా వేసా ఎలా వచ్చింది? ఐ డోంట్ నో. అయితే హీరోయిన్ బాబు చేత బండబూతులు తెప్పించుకున్న తర్వాత మనోడు మళ్ళీ హీరోయిన్ కాపాడడానికి వెళ్తాడండి. కానీ అమ్మాయి ఎక్కడ ఉందో తెలియదు. అమ్మ ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? ఇంతకుముందు ఫైట్లో మనం నిరగొట్టిన సభలను సంకలేసి నొక్కెత్తే మొత్తం కక్కేద్దండి. మనోడేమో బైక్ వేసి అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడ మెయిన్ ఎల్ల గ్యాంగ్ మనోడిని చుట్టుముట్టేస్తారండి. మనోడేమో ఫైటర్ అంటాడండి. ఇంతలోకి కారులో నుంచి దిగొచ్చి If you're a fighter, what am I? అని చెప్పి మైక్ టైసన్ రివీలింగ్ అయిపోతాడు సార్. ఇది అమ్మ మెయిన్ విలన్ మైక్ టైసనా? ఇప్పుడు మనోడికి చాలా కష్టం అయిపోతుంది కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? మీ నాన్నని చంపిన ఊహించుకుని కొట్టేమని మన టైగర్ మాత్రం మున్సిపాలిటీ ఐడియా ఇచ్చేద్దండి. మనోడు అమలు చేసేసి మైక్ టైసన్ మక్లేర కొట్టేస్తాడు. మనోడు మైక్ టైసన్ని కొట్టేశాడు. ఇదిగో రైటర్, సినిమా దెబ్బ కొట్టేదా? నా మాటను నీ దండం పెడతా. ఆల్రెడీ మైక్ టైసన్ని పురమాయించాను. సినిమా దెబ్బ కొట్టడం సంగతి తర్వాత. ఇప్పుడు కనుక ఆపేసేమని తెలిస్తే ఎత్తుక్కుంటూ వచ్చి మన ఇద్దరిని ఎరగొడతాడు. ఓకేనా మీకు? వద్దొద్దు, తీసేద్దాం. ఇక్కడ మంచి సాంగ్ అండి. క్లైమాక్స్ ఫైట్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు సాంగ్ ఏంటి? బాలీవుడ్ నుంచి బోల్డ్ అంత బడ్జెట్ వచ్చేస్తుంది. నా ఇష్టం ఏమన్నా చేస్తాను.